నారాయణాస్త్రం అంటే ఏంటి? దాన్ని ఎవరు ఉపయోగించారు? నారాయణాస్త్రం అనేది మహాభారతంలో అత్యంత భయంకరమైన దివ్యాయుధాలలో ఒకటి. ఇది భగవంతుడైన శ్రీ మహావిష్ణువుకు చెందిన ఆయుధం. అందుకే దాన్ని నారాయణాస్త్రం అంటారు. ఇది అగ్ని, వజ్ర, గాలి, తేజస్సు, విష్ణు శక్తులు అన్నింటినీ కలిపిన అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రం. ఒకసారి వదిలితే దాన్ని మరొకసారి మళ్ళీ వాడలేరు. నారాయణాస్త్రం అశ్వత్థాముడి దగ్గర ఉంది. అతనికి ఈ ఆయుధం శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పరశురామ మహర్షి ద్వారా లభించింది. మహాభారత యుద్ధం 17వ రోజు తన తండ్రి ద్రోణాచార్యుడు మరణించిన తర్వాత అశ్వత్థాముడు తీవ్ర కోపంతో నిండిపోయాడు. పాండవుల సైన్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించి నారాయణాస్త్రాన్ని వదిలాడు. అది వదిలిన వెంటనే ఆకాశం మొత్తం అగ్ని, వజ్రాల తేజస్సుతో నిండిపోయింది. లక్షలాది దివ్య శక్తులు భయంకరంగా దూసుకొస్తాయి. ఎవరు ఆయుధాలు పట్టి యుద్ధానికి సిద్ధంగా ఉంటారో వారిని అది భస్మం చేస్తుంది. కానీ ఎవరు అహింసతో శరణాగతిగా ఆయుధాలు వదిలి నమస్కరించి నిలబడతారో అది వారిని ఏమీ చేయదు. భీముడు కోపంతో ఆ అస్త్రానికి ఎదురుదాడి చేయబోయాడు. కానీ కృష్ణుడు వెంటనే ఆపి చెప్తాడు, అది నారాయణాస్త్రం, దాన్ని ఎదురాడితే నాశనం ఖాయం. దీనికి ఎదురుగా నిలబడకుండా ఆయుధాలు వదిలి నమస్కరించు. అప్పుడు పాండవులు, యోధులు అందరూ ఆయుధాలు వదిలి చేతులు జోడించి నమస్కరించారు. వెంటనే ఆ అస్త్రం శాంతమైంది. ఆ అస్త్రాన్ని మళ్ళీ వాడలేరు, ఒక్కసారి మాత్రమే ఉపయోగించవచ్చు. అశ్వత్థాముడు దాన్ని ఒక్కసారే వాడాడు. దాని తర్వాత దివ్య శక్తి ఆకాశంలో కలిసిపోయింది.